ఒక దీక్షా విధానంతో అభిషేకం చేయడం, దానికి ఆమె పేరు పాశుపత రుద్రాభిషేకం. ఈ అభిషేకం చేసిన వాడికి కోరిన కోరికలు తీరుతాయి, దారిద్ర్యం తొలగుతుంది. ఇంకా పాశుపతాస్త్రం ఎంత గొప్పదంటే, పాశుపతాస్త్రానికి ఏ పని చెబితే ఆ పనే చేస్తుంది, ఇంక రెండో పని చేయదు, సక్రమంగా ఆ పనే చేస్తుంది. ఒక అణుబాంబు ఉంది, టపేలు మనం ఎక్కడో వేసామనుకోండి, ఏ పాకిస్తాన్ మీదో, పాకిస్తాన్ అంతా ధ్వంసం అయిపోతుంది, ప్రజలంతా నాశనం అయిపోతారు. అవునా? అదే పాశుపతాస్త్రం మన దగ్గర ఉంటే అక్కడున్న టెర్రరిస్టులు మాత్రమే చంపు, పౌరుల్ని చంపొద్దు అని విడిచిపెడితే అక్కడున్న మొత్తం దుర్మార్గుల్ని, ఈ క్రూరుల్ని, ఉగ్రవాదుల్ని మాత్రమే చంపుతుంది, తక్కిన వాళ్ళని చంపదు. అంటే చూసాను ఎంత లాభమో దానివల్ల. అంటే చెప్పిన పని తప్ప ఇంకో పని చేయకుండా ఉండే అపూర్వ వస్తువు పాశుపతం. ఇక్కడ ఒక కథ చెప్పాలి మీకు. పూర్వం వృద్ధక్షత్రుడు అని ఒక రాజు ఉన్నాడు, సింధు దేశపు రాజు. అది ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయింది. ఆయనకి కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి జయద్రథుడు అని పేరు పెట్టాడు ఆయన. సింధు దేశపు రాజు గనక ఆ జయద్రథుడికి సైంధవుడు అని కూడా పేరు. వాడు పుట్టగానే ఆకాశవాణి అంది, యుద్ధరంగములో వీడు ఏమరిపాటున సూర్యుడికేసి అలా చూస్తాడు, అప్పుడు వీడి తలని ఒక మహాపురుషుడు నరికేస్తాడు అన్నది. దాంతో వాడు నాన్నగారు గొళ్ళు మండిపోయి, నా కొడుకు పుట్టగానే వాడిని చంపేవాడు ఒకడున్నాడని ఆకాశవాణి చెప్పింది. ఇదే నా శాపం, నేను తపస్సు చేసిన వాడిని గనక నా తపశ్శక్తితో శాపం పెడుతున్నాను. నా కొడుకు తలని ఎవడు నేల మీద తన చేత్తో పట్టుకుని వేస్తాడో అటువంటి వాడి తల 100 చెక్కలైపోగా కానీ శపించి పుట్టిన కొడుక్కి పట్టాభిషేకం చేసి తన భార్యకి వాడిని అప్పగించేసి ఆయన కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం అంటే ఇప్పుడు హర్యానాలో ఉంది. అక్కడ శమంత పంచకంలో తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. మూర్ఖత్వంతో శాపం పెట్టి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ జయద్రథుడు పెద్దవాడయ్యాడు. వాడు సైంధవుడు వాడి పేరు. వాడు దుర్యోధనుడి చెల్లెలు దుస్సల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ దుర్మార్గుడి మీద కసి కొద్దీ అభిమన్యుడి చౌకు వాడే మూలకారకుడు. మొత్తం కథ చెప్పలేంగా, ఒక ముక్కలో చెబుతున్నాను. వాడిని రేపు సూర్యుడు అస్తమించేలోపు చంపుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల మొత్తం మీద వాడి తలకే నరికేశాడు. వాడి తల కింద పడిపోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు, అర్జున అర్జున వీడి తల కింద పడకుండా ఆకాశంలోనే ఉంచు అన్నట్ట. అప్పుడు అర్జునుడు బాణాలతో తల కింద పడకుండా ఒక బాణం తర్వాత ఒకటి, ఇంకో బాణం తర్వాత ఒకటి కొట్టే పైనే ఉంచడం మొదలెట్టాడు, బంతి ఉంచినట్టుగా, ఫుట్బాల్ ఆడినట్టుగా. ఈలోపు కౌరవులంతా మీదపడి యుద్ధం చేస్తున్నారు. ఓ పక్కన కౌరవులతో యుద్ధం చేయాలి, ఓ పక్కన బాణాలతో కింద పడకుండా ఈ తలను ఆపాలి. అందుకని ఆయన విసిగిపోయి, ఎంతసేపు ఈ ఆటలు అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, వీడి తలకాయ కనుక నీ చేత్తో కింద పారేస్తే నీ తలకాయ పగిలిపోతుందిరా, అందువల్ల నువ్వు ఓ పని చెయ్యి, పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టు. ఓ పాశుపతమా, ఈ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి తొడ మీద వెయ్యమని చెప్పు, ఆ పాశుపతం ఆ పని చేస్తుంది అన్నాడు. వెంటనే అర్జునుడు ఏం చేశాడు, పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టి, ఓ పాశుపతమా ఈ సైంధవుడి తల వాళ్ళ నాన్న వృద్ధక్షత్రుడి యొక్క తొడ మీద వెయ్యి అన్నట్ట. వెంటనే పాశుపతం రిఫుని వెళ్ళి ఆ తలకేం చక్క ఇలా చేత్తో పట్టుకున్నట్టుగా పట్టుకుని తీసుకుపోయింది. అది పాశుపతం గొప్పతనం అంటే. అది లేకపోతే అర్జునుడు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఆ తలకాయ జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఏదో చేత్తో పట్టుకెళ్ళినట్టుగా వృద్ధక్షత్రుడు శమంత పంచకంలో ఉన్నాడు. అంటే హర్యానా దగ్గర ఉన్న కురుక్షేత్రంలో. వాడు సాయంకాలంలో సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నట్ట. వాడి తొడ మీద వేసింది. వాడు వెనక ముందు చూడకుండా, అయినా వాడు కొడుకు తలను కూడా ఈ మధ్యన చూడలేదు వాడు. అందుకని ఛీ, మనిషి తలకైన వాడు నా తొడ మీద వేశాడు అని చేత్తో తోసేశాడు కిందకి. అలా వాడి చేత్తో తలని కింద పారేశాడో లేదో, ఢామ్ అనే శబ్దంతో వాడి తలకాయ విస్ఫోటనమై ముక్కలు ముక్కలై నాశనమై చచ్చిపోయాడు. ఇంతకీ వాడి చావు వాడే తెచ్చుకున్నాడు. నా కొడుకు తల ఎవడు నేల మీద పారేస్తే వాడి తలకాయ పగిలిపోగా కానీ శాపం పెట్టినందుకు ఏమైంది, ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా సైంధవుణ్ణి చంపాడు అర్జునుడు. తలకాయను పెట్టుకొచ్చి వాడు తొడ మీద వేశాడు. వాడి కింద పారేగిన వాడి తలకాయ పగిలిపోయింది. ఈ పని అంతా ఎవరి వల్ల జరిగింది, పాశుపతం వల్ల జరిగింది. చూసారా పాశుపతం ఎంత గొప్పదో. మరి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు చెప్పిన పనులు చేసి పెడుతుంది. అటువంటి పాశుపతాస్త్రం రుద్రుడు మాత్రమే ఇస్తాడు, అది ఆయన యొక్క అస్త్రం.